రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హరికథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈవెంట్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి కథలకి కళానుగుణంగా మార్పులు వస్తున్నాయి. వాడెవడో చందనం దుంగల దొంగ, వాడు హీరో అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రపై పేర్కొన్నట్లుగా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. ఈ పాత్రకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పొందగా అప్పట్లో కొందరు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యల ద్వారా ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం కథల మార్పులపై తన అభిప్రాయం మాత్రమే చెప్పినట్లు రాజేంద్ర ప్రసాద్ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. కలియుగంలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు తీసుకుంటే నిన్నగాక మొన్న చూస్తాం. వాడెవడో చందనం దుంగల దొంగ, వాడు హీరో. హీరోయిన్స్ అర్థం మారిపోయింది. నాకున్న అదృష్టం ఏంటంటే నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ తో డిఫరెంట్ హీరో అని పేరు తెచ్చుకున్నాను. సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందు నేను ఉన్నానని అన్నారు. ఇప్పుడు హరికథ సినిమాలోను మంచి పాత్ర పోషించినట్లుగా ఆయన తెలిపారు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చేయాల్సిన పాత్ర తనకు దక్కడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇలా ఆయన అన్న మాటలు వింటూ ఉంటే ఆయన కేవలం ప్రస్తుతం హీరోయిజం కి ఉన్న అర్థం మారాలన్న ఉద్దేశంతో మాత్రమే అన్నారని, అంతేకాని పుష్ప లేదా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేయలేదని కానీ అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారుస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ మధ్య ఏదో ఉన్నట్లు, ఆయన అల్లు అర్జున్ ఇండైరెక్ట్ గా అన్నట్లు అనుకోవడం మాత్రం తన తప్పే అవుతుందంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ అల్లు అర్జున్ కలిసి 2 సినిమాలు చేశారు. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి అనుబంధం ఉంది. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో జరిగిన విషాద సమయంలో అల్లు అర్జున్ పరామర్శకు వెళ్లారు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను పుష్పరాజ్ పాత్రను వ్యతిరేకించేలా అనుకోవద్దని, ఆయన కేవలం హీరోల పాత్రల మార్పులను చర్చించేందుకు మాత్రమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎంతో మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.